బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వాలంటీర్లకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను వాలంటీర్లతో పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సిఈసి సూచించింది. రైట్, మొత్తానికి ఏపీలో వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చింది సిఈసి. వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి పరికరాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలంటూ చెప్పింది. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బు పంపిణీ విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వద్దంటూ కూడా తేల్చి చెప్పినటువంటి విషయం తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా ఆదేశించింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, దీన్ని ఎలా చూడాలి? రైట్. సో మొత్తానికి ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లను నిర్వహిస్తోంది. మరి ముఖ్యంగా ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అన్నింటిలో కూడా వాలంటీర్లను ఇన్వాల్వ్ చేసి వాలంటీర్లతో అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద టీడీపీకి అనేక విన్నతులు కావచ్చు, అంతేకాకుండా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో వాలంటీర్లు ఒక పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతానికి ప్రభుత్వ విధులకు ఉంటే దానివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశంగా వచ్చే ఎన్నికలు సజావుగా సాగమని చెప్పేసి అనేక ఫిర్యాదులు అంటే మరి ఈ నేపథ్యంలోనే వాటన్ని కూడా పరిగణన తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతానికి ఒక ఆదేశాన్ని జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించకూడదని చెప్పేసి ఆంక్షలు అంతేకాకుండా ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేయడం కావచ్చు, అంతేకాకుండా సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాల్లో ఇలా దేశం ఉండకూడదు అని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. అలాగే వాలంటీర్లకు ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్లు కావచ్చు, ఇతర పరికరాలు అంటే ఏదైతే తమ ఇంప్రెషన్ ఇచ్చేటువంటి పరికరాలు కావచ్చు, అనేది కూడా కొంతమంది ట్యాబ్లు ఇచ్చుంటారు. సో వాటి కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రస్తుతానికి టీసీ ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అవసరమైతే నగదు బదిలీ ద్వారా పథకాలు కొనసాగించాల్సిన స్పష్టం చేసింది. ఇక్కడ ఈ యొక్క అంశాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ నగదు బదిలీ చేయొచ్చు, కానీ ఆ వాలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్తే వాళ్ళు ఓటర్లని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం ఉండడంతో ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో టీసీ ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డైలమాలో పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీన పింఛన్దారులకు నగదు పంపిణీ చేయాల్సి ఉండడంతో ఆ నగదుతో పాటు పింఛన్దారులకు సంబంధించినటువంటి కాగితాలు పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పేసి మొదటి నుంచి అటు ప్రతిపక్షాలను కూడా విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే టీసీ షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో డైలమాలో పడినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించినటువంటి విధులకు ఎటువంటి వాలంటీర్లను వినియోగించదని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతానికి పథకాల పంపిణీకి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళ దేశం ఉండకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఒక ఇది వైసీపీకి ఒక బిగ్ షాక్ అని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ. పోలీస్